నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత అలాగే నాంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం సర్పంచులకు మాజీ పెండింగ్ బిల్లులు ఎప్పుడు ఇస్తారని కూడా పదే పదే ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? సింపుల్ చెప్పినాం కదా, కొద్దిగా టైం ఇవ్వాలి. లంగా పనులు చేసుకొని 10 సంవత్సరంలో అప్పుల తెలంగాణ తయారు చేస్తున్నారు. 7 లక్షల కోట్లు అప్పు పెట్టినారు. దాని తర్వాత కూడా మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు తీసుకురావాలి, డబ్బులు తెస్తున్నాం, ఇస్తున్నాం. కొద్దిగా ఆగండి, ఒక 2-3 మంత్స్ సెటిల్ చేస్తాం అందరికీ. ముఖ్యమంత్రి మొత్తం వరల్డ్ తిరుగుతున్నాడు, తెలంగాణకి తీసుకురావాలి డబ్బులు అని. సో 100 చేసినాం, 1-2 పాయింట్స్ వాళ్ళు చెప్తారు. వాళ్ళ టీఆర్పీ నడవాలి కదా, వాళ్ళ దుగ్నం నడవాలి కదా. సో నథింగ్ ఇంపార్టెంట్. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ బలం ఉంది, కానీ హైదరాబాద్ నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయంగా బలం లేదు. మరో సంవత్సరం తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు మూసి హైదరాబాద్ విషయంలో కొందరు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎట్లా ముందుకెళ్తుంది హైదరాబాద్ కాంగ్రెస్? ఓన్లీ వన్ థింగ్, బూత్ దగ్గర దాకా పోవాలి. రైట్, బూత్ దగ్గర దాకా కార్యకర్తలు పోకపోతే మేము ఎలక్షన్ గెలవాం. రైట్, ఇవాళ గాంధీ భవన్ ఫుల్ ఉన్నది. నేను ఈ ముఖాలు ఎవరి ఫస్ట్ టైం చూస్తున్నా. ఏదో కార్పొరేటర్ టికెట్ వస్తుంది అని వస్తున్నారు. ఇట్లా వస్తే కాంగ్రెస్ గెలవరు. బూత్ లెవెల్ దాకా, గ్రౌండ్ దగ్గర దాకా పోవాలి. కాంగ్రెస్కి పవర్ ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది, కానీ బూత్ లెవెల్ దాకా పోవాలి అంతే. ఒకవైపు మంత్రివర్గము హైదరాబాద్కు ఒకరికి కావాలని కూడా డిమాండ్ ఉంది, కానీ ఇంతవరకు క్యాబినెట్ ఇస్తానో రావట్లేదు. మరోవైపు మైనార్టీ ఒక మంత్రి ఇవ్వాల్సిన అవసరం ఉందని కొంతమంది అంటారు. ఇందులో నిజమెంత? కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 100% ఇవ్వాలి. హైయెస్ట్ మెజారిటీ ముస్లిమ్స్ది సిటీలోనే ఉన్నది. సిటీకి మంత్రి లేదు. 100% ఆ ఈక్వేషన్కి సాల్వ్ చేయాలి. డిస్ట్రిక్ట్కి మినిస్టర్ లేడు, ముస్లిమ్స్కి మినిస్టర్ లేడు. 100% చేయాలి. సంక్రాంతి తర్వాత అవుతుంది. మీకు అయితే భరోసా ఉందా? ఎవరికి ఆ కేపబిలిటీ ఉంటుంది అనుకుంటారు హైదరాబాద్ ఒక రాజకీయంగా పార్టీని బలంగా ఉంచాలనుకుంటారు? ఎవరికి ఇవ్వాలి అది హైకమాండ్కి తెలుసు, మా ముఖ్యమంత్రికి తెలుసు, మీ అందరికీ తెలుసు. రైట్, ఎవరు కమిటెడ్గా ఉన్నారు, ఎవరి జీవితం అంకితం చేసినారు, ఎవరికి ఆ పోస్ట్ వస్తే ప్రజలకి మేలు అవుతుంది, క్యాడర్కి గట్టిగా చేస్తారు, తన్ మన్ ధన్ నుంచి అట్లాంటి ఒక క్యాండిడేట్ రావాలి. దట్స్ ఆల్. సొంత బ్యాండ్ కొట్టడానికి వద్దు రామ్మ, వాళ్ళ సిండికేట్ నడిపించడానికి వద్దు. కాంగ్రెస్కి గట్టిగా ఎవరు చేస్తారు, అతను మినిస్టర్ కావాలి అంతే. ఒకవైపు ఇటు కార్పొరేషన్ చైర్మన్ల సంబంధించిన పెండింగ్లో ఉంది, మరోవైపు ఇటు కార్పొరేట్ సంబంధించి ఇంకోటి పార్టీకి సంబంధించిన కొత్త కమిటీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా పిసిసి అధ్యక్షుల తర్వాత ఉంది. కానీ ఇవన్నీ పెండింగ్లో పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఇవన్నీ ముందు పడతారు, ఎప్పుడు ఫీల్డ్కి వెళ్తారు? నెక్స్ట్ మంత్ సంక్రాంతి తర్వాత టోటల్ 24/7 దాని మీదనే ఉంటాం. ఒక్క మాట చెప్పండి చివరిగా, ఒక సంవత్సరం 2026 స్టార్టింగ్లోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కాంగ్రెస్కు బలం రావాలంటే, ఓటర్ల దగ్గరికి వెళ్ళాలంటే ఎలాంటి మార్పులు ఇప్పటికిప్పుడు చేయాల్సిన అవసరం ఉంది? ఎవరెవరు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు యాక్టివ్ కావాలి. పార్ట్ టైం జాబ్ చేయవద్దు. 24/7 ప్రతి ఒక్క బర్నింగ్ టాపిక్కి రేస్ చేయాలి. గవర్నమెంట్ మనది. చిన్న నాలా కానీ, మొహరి కానీ, కుక్క కానీ, దోమ కానీ అన్ని ఇష్యూలో ఉండాలి. ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, ఎస్ఐ కానీ, కలెక్టర్ కానీ, ఎవరైనా కానీ, మున్సిపల్ కానీ, ఏదైనా డిపార్ట్మెంట్ కానీ వాళ్ళతో మాట్లాడాలి. సమస్యలకు పరిష్కారం తీసుకురావాలి. మేమున్నామని చూపియాలి. అప్పుడే కాంగ్రెస్ గెలుస్తుంది. మొత్తంగా బూత్ లెవెల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలన్నా, మరో ఎన్నికల్లో గెలవాలన్నా మాత్రం పార్ట్ టైం వర్క్ చేస్తే మాత్రం గెలవలేని పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫీల్డ్కి వెళ్లాల్సిందే, ప్రతి ఒక్క నేతలు కూడా ఓటర్ని కలవాల్సిందే. ఈ నేపథ్యంలో ఒక బలమైన నాయకులకు కూడా అవకాశం ఇవ్వాలి. అవసరమైతే హైదరాబాద్ తరఫున ఒక మంత్రి పదవికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మైనార్టీ తరఫున కూడా ఒక బలమైన వ్యక్తికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో తప్ప కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళకు పదవులు ఇవ్వడం వల్ల రాజకీయంగా అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ తరఫున అయితే కాదు. ఇలా అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదని కూడా కాంగ్రెస్ లీడర్ అలాగే నాంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సూరిబాబుతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.